వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపు. మొదలియార్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చిత్తూరు నగరంలో స్వాతంత్ర సమరయోధులు మరుదు సోదరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ నేతలు, చిత్తూరు నగర ప్రముఖులు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. చిత్తూరు జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు కొల్లా చిట్టిబాబు పిలుపు. వార్తల్లోని వివరాలు. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం కూడలి నుండి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గాంధీ కూడలి నుండి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా నాగయ్య కళాక్షేత్రంకు చేరుకొని తిరిగి గాంధీ విగ్రహం కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలలో, రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపామన్నారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకొని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని, యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 2000కు పైగా విద్యార్థులతో మువ్వెన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 15వ తేదీన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జిల్లా కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిచే పతాక ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుందని, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ ను అరికట్టాలని నాషా ముక్త్ భారత్ అభియాన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సమాజంలో డ్రగ్స్ వాడకం పెరిగిందని, సమాజానికి ప్రమాదకరంగా మారిందన్నారు. యువత మేలుకొని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరేలా ప్రజలు బాధ్యతగా నడుచుకోవాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదన్నారు. చిత్తూరు నియోజకవర్గాన్ని డ్రగ్స్ ఫ్రీ చిత్తూరుగా మార్చడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరించాలన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు తాను కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని, మహిళా మనులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, డిఈఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిగణించడంగా సందర్భంగా ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పెద్ద ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా టూరిజం డిపార్ట్మెంట్ మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్స్ వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఈరోజు నషాముక్త భారత్ అభియాన్ సంబంధించి కూడా ఒక అవేర్నెస్ సెషన్స్ పెట్టడం జరిగింది. నేను కూడా ఈ సభ ద్వారా యూత్కు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ గాంజాయి మరియు డ్రగ్స్కు దూరంగా ఉండాలి. ఇది మన సమాజంలో ఈ సమస్య పెరుగుతుంది. రాబోయే కాలంలో ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. ఈ సమస్యతో దూరంగా ఉంటేనే బేసిక్లీ సమాజం అభివృద్ధి జరుగుతుంది. ఈ సభ నుంచి నేను సందేశం ఇస్తున్నాను. అండ్ సందర్భంగా కూడా ఈ ర్యాలీ ఉద్దేశం ఒకటి
చేసి మన బడ్జెట్ ఏమేమి ఉన్నాయి, రాష్ట్ర కోసం అభివృద్ధి ఏదో చేయగలుగుతాము, అందరూ రేషన్లు రెస్పాన్సిబుల్గా ఉంటూ చేయగలిగితే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. సో సిటిజన్స్ కూడా ఈ కాంట్రిబ్యూషన్, సిటిజన్స్ ద్వారా కాంట్రిబ్యూషన్ ఉంటే మనం త్వరగా అభివృద్ధిలో చేయగలుగుతాము. సో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ సందర్భంగా నేను అందరికీ ఒక్కటి కోరడం, మీరు మీ ద్వారా ఏదైనా మీరు చేయగలిగితే కాంట్రిబ్యూషన్, అవేర్నెస్, హ్యాండ్ హోల్డింగ్, సో ఖచ్చితంగా యువత ఎక్కువ శాతం బానిస అవుతున్నారని ఎక్కడ చూడ మీడియాలో కానీ న్యూస్ పేపర్లలో కానీ అక్కడికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ శాతం పట్టి ఇది చేస్తుంటే కూడా కేసులు మరి ఇంకా తగ్గడం లేదు. వీటిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా అది ఒక ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ గారి దృష్టిలో కానీ, నా దృష్టిలో కానీ, అలాగే మీరు కూడా వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ధైర్యంగా ఎదుర్కొని మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఇటువంటి వ్యాపారాలు కానీ ఇటువంటి పనులు చేస్తుంటే సోషల్ మీడియా ద్వారా అయితే మీకున్న మొబైల్లో రికార్డ్ చేసి కూడా ఆ లొకేషన్, ఆ స్థలాన్ని కానీ పోలీసు వారికి కానీ లేదా మా నోటీసులో పెట్టినా కూడా ఖచ్చితంగా ఫ్రీ చిత్తూరు అంటే డ్రగ్స్ ఫ్రీ చిత్తూరుగా తీర్చిదిద్దడంలో నేను కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ, మన కలెక్టరేట్ సిబ్బంది కానీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము. దయచేసి యువత మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చాలా అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వాతంత్ర సమరయోధులు మరుదు సోదరుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరుదు సోదరుల విగ్రహాలకు గజమాలలు వేసి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం రాక మునిపే మరుదు సోదరులు బ్రిటిష్ వారితో పోరాటం చేశారని, ఆశ్రయం కల్పించిన వ్యక్తిని రక్షించడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులు మరుదు సోదరులని తెలిపారు. అనంతరం బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ, మరుదు సోదరులు ప్రజా సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక గ్రామాలను దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్లో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మోడీకి విన్నవించడం జరుగుతుందని నాయకులు తెలిపారు. అనంతరం చిత్తూరు నగరంలోని బుల్లెట్ సురేష్ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేతలు బుల్లెట్ సురేష్ ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొదలియార్ సంఘం నాయకులు ఏసీ షణ్ముగం, అరుణాచలం, ఆదినారాయణ, సెల్వం, రామస్వామి, నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నలిని తిరుకుమరన్, అప్పు, భాస్కర్, కుట్టిరాయల్, అధిక సంఖ్యలో మొదలియార్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. மருந்து பாண்டு இருக்கு சிவகங்கை சீமை பாண்டு இருக்கு தூக்கு கையில முத்தமிட்ட மாமன்ன மருந்து பாண்டு இருக்கு
విచ్చేసిన మన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా నాకు కోఆపరేషన్ ఇచ్చి ఈరోజు ఈ ఫంక్షన్ జరగడానికి మన చిత్తూరు ఎమ్మెల్యే ఒక మెయిన్ కారణం. ఆయనకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా మొదలయార్ల నాయకుడు ఏసీ షణ్ముఖం గారు, ఇంపా ఫౌండర్ అరుణాచలం మొయిలార్ గారు, మన తంజావూరు నుంచి శ్రీపతి సెంధిల్ గారికి, మన మరుదేశాన ఆదినారాయణ గారికి, తిరుకోయిలూరు నుంచి విచ్చేసిన మురళి అన్న గారికి, ఇంకా నా మిత్రుడు మధుర నుంచి విచ్చేసిన వర్చూర్ సెల్వం గారికి, అలాగే రజనీకాంత్ అగముడియార్ గారికి, ఇంకా అన్ని డిస్ట్రిక్ట్ తమిళనాడు నుంచి నార్త్ ఇండియా నుంచి అందరూ తమిళనాడు నార్త్ ఇండియా నుంచి వచ్చిన, సౌత్ ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆ వీరుల యొక్క స్టాచ్యూని ఇంత బ్రహ్మాండంగా ఓపెన్ చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, పత్రికా మిత్రులందరికీ కూడా ఈరోజు వచ్చి మీరు అన్నీ కవర్ చేసిన దానికి మీకు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ స్టాచ్యూని ఇంత బ్రహ్మాండంగా తయారు చేసిన మన ప్రదీప్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ఆయనే ఈ స్టాచ్యూ మొత్తం రూపకల్పన చేసి ఇంత బ్రహ్మాండంగా మాకు చేసి ఇచ్చిన ప్రదీప్ గారికి నా యొక్క ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేద్దామని చిత్తూరు జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు కొల్ల చిట్టిబాబు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు చిత్తూరు నగరంలో జాతీయ జెండా ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే సూచనతో చిత్తూరు నగరంలో మిట్టూరులో జాతీయ జెండా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షించడం, జాతీయ భావన పెంపొందించడం ప్రధానమైనటువంటి లక్ష్యంగా దేశ ప్రధాని పిలుపునిచ్చారన్నారు. ఈ నేపథ్యంలో 2047 వికసిత్ భారత్ సాధన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, మస్తాన్, హేమంత్ చౌదరి, నాగరాజ, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అభియాన్ అనే కార్యక్రమం చేపట్టి 13వ తారీఖు నుంచి 14, 15వ తారీఖు లోపల ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగురవేసి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు నగరంలో చిత్తూరు పట్టణంలోని మిట్టూరు ప్రాంతంలో ఈ హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి ఇంటికి జాతీయ జెండాని ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. వారందరూ కూడా వాళ్ళ ఇంటి మీద ఈ జాతీయ జెండాని ఎగురవేసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో మరియు సరల్ పోర్టల్లో కూడా ఉంచండి అని చెప్పడం జరుగుతూ ఉంది. దేశ సమైక్యత, సమగ్రతల దృష్ట్యా ప్రతి ఇంటి మీద హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. జై హింద్, జై భారత్.
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటి నుంచి వ్యర్థాల సేకరణ మరింత పక్కాగా సమర్థవంతంగా సేకరించడానికి, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి చిత్తూరు నగరపాలక సంస్థ ఐటీసీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా చిత్తూరు నగరపాలక కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్, ఐటీసీ సంస్థ డీజీఎం ఉమాకాంత్, ఏజీఎస్ గోపాలకృష్ణమూర్తితో సమావేశం నిర్వహించి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, తడి పొడి చెత్తగా వేరు చేయడం, వ్యర్థాల నిర్వహణ అంశాలపై ఐటీసీ క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. వ్యర్థాల నిర్వహణ, సెగ్రిగేషన్, ప్రాసెసింగ్ చేయడంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి ఐటీసీ పనిచేస్తుందన్నారు. ఈ మేరకు కార్యక్రమాల నిర్వహణపై సమగ్రంగా చర్చించామన్నారు. ఈ సమావేశంలో ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఏసీపీ నాగేంద్ర, ఐటీసీ స్టేట్ కోఆర్డినేటర్ హేమ మహేశ్వరి, ఏఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో విజిలెన్స్ విభాగం అధికారుల నిర్లక్ష్యం రోజురోజుకి అధికమవుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఓ భక్తుడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి మొబైల్ను తీసుకువెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన శివప్రసాద్ అనే భక్తుడు ఆలయ అధికారులు కన్నుగప్పి తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి మొబైల్తో వెళ్లాడు. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను తన ఫోన్లో పూర్తిగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. సదరు భక్తుడు సెల్ ఫోన్ తీసుకుని క్యూ కాంప్లెక్స్ లోకి ఎలా వెళ్లాడు, ఇందులో స్థానిక సిబ్బంది హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన అనంతరం వివరాలను వెల్లడిస్తామని ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు 25 లక్షల రూపాయల విలువైన వజ్రం వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మి పతకాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు. మేడం
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.